కేసీఆర్ మీద కోపంతో పార్టీలు కాదు, ఈ డజన్ పార్టీలు కూడా వివిధ దశలలో కేసీఆర్కు అగనెస్ట్గా పెట్టిన పార్టీలు. కానీ ఉద్యమ పంద అయినా, ఉద్యమ ఆలోచన అయినా, ఉద్యమ ఎజెండా అయినా, ఉద్యమ భావమైనా, దాని సందర్భమైనా ప్రజలకు వివరించాలి. ఎస్, మా పార్టీ ఇది దీనికోసం పనిచేస్తుంది, దీని లక్ష్యం ఇది, దీని ఆశయం ఇది, నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది, కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే పార్టీ ఏర్పడింది తప్ప మరే ఉద్దేశంతో ఎప్పుడు పార్టీ అది నడవలే. మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే సాల్రబై అన్నాడు కేసీఆర్. ఎందుకంటే అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ కానీ, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, సెంట్రల్లో ఉన్న నేతలు కానీ, స్టేట్లో ఉన్న నేతలు కానీ అనేక మంది వివిధ సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కేసీఆర్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్కు సంబంధించిన జెండా ఎజెండా నినాదం ఒకటే ఉండే, మా తెలంగాణ రావాలి, మా తెలంగాణ వస్తే చాలు, మా తెలంగాణ వస్తే మేము బాగుపడతాం గంతే. ఆ నినాదంతో ఏర్పడి ఆ ఉద్యమాన్ని ఎట్లా నిరసనలు చేసిలు, రాస్తోరోకో చేసిలు, వంట వార్పు చేసిలు, బంధు వెచ్చిలు, దాని తర్వాత సబ్బండ వర్గాలను ఏకం చేసిలు, దాని తర్వాత మీటింగ్లు పెట్టిలు, గర్జనలు పెట్టిలు, సింహ గర్జనలు పెట్టిలు, దాని తర్వాత బంధువులు చేసిలు, ప్రశాంత బంధు, ఆఖరికి ఉరితాళ్లను కూడా ముద్దాడిలు. ఆఖరికి మన భాషలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా ఎంతటికైనా అంటే ప్రాణం పోయినా పర్వాలేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసారు. సో ఈ డజన్ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, భవిష్యత్తులో వచ్చే పార్టీలు కానీ ఉన్న పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాయని తెలంగాణ సమాజం కొంచెం డెప్త్గా ఆలోచించాలి. పార్టీ జెండా ఎజెండా ప్రజల పక్షం, అది ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు డిజిటల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా 12 పార్టీలు కూడా మీరు అందరు చూసిళ్ళు. మరీ ముఖ్యంగానైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్టీలే 4 దాకున్నాయి. అంతమంది ఉద్యమంలో కేసీఆర్ని ఏదో రకంగా ఢీ కొట్టాలని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పెట్టించిన పార్టీలు మరో 1/2 డజన్ వరకు ఉంటాయి. అంటే కాబట్టి తెలంగాణ సమాజం చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి. ఎవరైనా నేత ఒక పార్టీ పెడితే అది ఏ విధంగా పోతుంది, దాని ఆలోచన విధి విధానాన్ని కూడా మనందరం కూడా వేచి చూడాలి. సో ఈ డజన్ పార్టీలు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు కానీ ఉన్న పార్టీలు కానీ